ఒకసారి ప్రతాప్ గారికి ఫోన్ చేసి రిమైండ్ చేయరా? ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్, ప్లీజ్. అయ్యో, మీరు ఇంతలా అడగాల? ఒక్క నిమిషం. నీకు హవేలికి రుణం తీరిపోవడం ఏంటి? నువ్వు ఈ హవేలికి కోడలివి. ఆ బంధాన్ని కూడా మీ కొడుకు తెంపేశాడు. అదిగో మావి గారు వచ్చినట్టున్నారు. అత్తయ్య, ఇటువంటి అక్క ఇవ్వండి. వదిలే, నన్ను వెళ్ళని ప్రియాంక. ప్రియాంక, ప్రియాంక వెళ్ళనివ్వు. ఎక్కడికైనా బయలుదేరారా? అదే మావయ్య గారు, మీరు గుడి నుంచి రావడం లేట్ అయిందని అత్తయ్య గారు మీకోసం గుడికి బయలుదేరారు. అవునా? నిజమా? అదేం లేదు. నేను నిజం ఒప్పుకోటానికి అత్తయ్య గారు మొహమాట పడుతున్నారు. మావయ్య గారు, ఏది ప్రసాదం ఇలా ఇవ్వండి, అందరికీ ఇస్తాను. అర్చన చేయించారా మావయ్య గారు? అవును, రాజేశ్వరీదేవి గారి పేరు మీద ప్రత్యేకంగా అర్చన చేయించాం. మావయ్య గారి పూజలు వేస్ట్ అవ్వవు. ప్రసాదం కళ్ళకద్దుకుని తినండి అత్తయ్య. చూసావా అక్క, భార్యాభర్తల అనుబంధం అలా ఉండాలి. ఓకేనా? కళ్ళకద్దుకుని తిను. నాన్నగారు వచ్చేసారా? మీకోసం వెయిట్ చేస్తున్నాను. ముందు ప్రసాదం తీసుకో. గుడికెళ్ళావా? నేను కాదు, మావయ్య గారు వెళ్లారు. ఓ ఫెంటాస్టిక్. సరైన టైంకి గుడికి వెళ్ళారు నాన్నగారు. ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చింది, చూసారా? ఏంటది? ఆస్తి డాక్యుమెంట్స్. సంవత్సరం తర్వాత మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా మా అమ్మ సైన్ చేసిన డాక్యుమెంట్స్. కానీ సంవత్సరం తర్వాత మాట ఏంటి? అప్పుడు నేనుంటాను. మా అమ్మని అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు. ఆస్తి కోసం ఏమైనా చేస్తుందని అపవాదు వేశారు, బ్లేమ్ చేశారు. నానా మాటలు అన్నారు. బట్ చూశారుగా మా అమ్మ ఎంత సిన్సియరో.
అమ్మా 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 రామా రాజావారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా అమ్మా ఈ డాక్యుమెంట్స్ మీద నువ్వు సైన్ చేసావని తెలియగానే నాన్నగారు షాక్ అయ్యారు. చూడు. రాజావారు మీ మీద నాకు ప్రేమ ఉందని ఇప్పటికైనా నమ్ముతారా? ఎందుకు నమ్మరు? నమ్ముతారు. ఏం నాన్నగారు? నమ్ముతాం. ఆ డాక్యుమెంట్స్ మీ చేత్తో చించి అవతల పారేస్తే మా మీద ప్రేముందని అప్పుడు నమ్ముతాం. నాన్నగారు అదేంటి? ఈ ఆస్తి మీది. మాకక్కర్లేదు. ఈ ఆస్తితో మాకు పనిలేదు. రాజేశ్వరీదేవి గారిని మా నుంచి దూరం చేసే ఈ ఆస్తితో మాకు పనిలేదు. మీరే ఉంచుకోండి. నాన్నగారు ఈ ఆస్తి కోసం మేము ఏడ్చామా? మీ వెంట పడ్డామా? ఎందుకు మా పేరు మీద రాయించారు? చించేయండి. మాకు రాజేశ్వరీదేవి గారు ముఖ్యం. ఈ ఆస్తి కాదు. ఈ ఆస్తి మాకొద్దు. అస్సలు వద్దు. మామయ్య గారు ఎక్సైట్ అవ్వకండి. అరవనివ్వవే, ఇంకా అరవని, బాగా అరవని, హార్ట్ అటాక్ వచ్చేంత వరకు అరవని. ఈ ముసలాడు చస్తే గాని నాకు పీడ విరగడవదు. ఆస్తి నాకు పర్మనెంట్ గా రాదు. రాజావారు ఆవేశపడకండి. నో. ఆ డాక్యుమెంట్ చించే వరకు ఊరుకో. ఆస్తి మా పేరు మీదకి రాగానే మీరు హవేలీ వదిలి వెళ్ళిపోతారు. మా మాట వినరు. మమ్మల్ని పట్టించుకోరు. మాకు ఆస్తి వద్దు రాజేశ్వరీదేవి గారు. మీరు హవేలీలో ఉండడం కావాలి. మీరు హవేలీలో ఉండడం కావాలి. అరవరా, ఇంకా అరు, గుండె ఆగేదాకా అరు. రాజేశ్వరీదేవి గారు, మీరు హవేలీ వదిలి వెళ్ళొద్దు. ఆస్తితో మాకు సంబంధం లేదు. అది మాది కాదు. మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ వెళ్ళొద్దు. రాజావారు, 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 మీరు ఆవేశపడకండి. నేను వెళ్ళను, హవేలీలోనే ఉంటాను.
రాజావారు, నేనెక్కడికి వెళ్ళను, హవేలీలోనే ఉంటాను, మీతోనే ఉంటాను, సరేనా? నిజమా? మీరు చెబుతుంది నిజమా? వదిలి వెళ్ళిపోరు కదా, నాతోనే ఉంటారు కదా? ఛ, ఇదేంటి ఇలా ప్లేట్ ఫిరాయించింది? ఏదైనా ప్లాన్ వేసిందా? జనరాజావారు, మీరు చెప్పింది నిజమైంది. దేవుడు మా పూజలు ఫలించేలా చేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకి ఇలాంటి అదృష్టం దొరుకుతుందనుకోలేదు. దేవుడు మాకు గొప్ప వరం ఇచ్చాడు. శశి, సూర్య, ఏంటిది? వద్దు, టాబ్లెట్ వేసుకోకు. డాక్టర్ ఇచ్చిన ఏ మందులు వేసుకోకు. సూర్య, ఏమైంది నీకు? భయం వేస్తుంది. ఆ డాక్టర్ మళ్ళీ విషమిస్తుందేమని భయం వేస్తుంది. వద్దు శశి, మందులు వేసుకోకు. సూర్య, అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నీకు తెలీదు, ఆ మృణాల్ని రాక్షసి మన వెంట పడుతూనే ఉంటుంది. ముందు వెంటనే డాక్టర్ని మార్చేద్దాం. ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళకపోతే మృణాలికి అనుమానం వస్తుంది. సూర్య, మనకి నిజం తెలిసిపోయిందని గెస్ట్ చేసి మరో ప్లాన్ వేస్తుంది. అది మనకే నష్టం. ఇలాగే మేనేజ్ చేయాలి. అది కాదు శశి. ఏం జరిగింది? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? నేను చెప్తాను సార్. నన్ను క్షమించమ్మా.
నా కూతుర్ని రక్షించుకోవడానికి నీ కడుపులో బిడ్డను చంపబోయాను. ఆ మృణాలిని బెదిరింపులకు లొంగిపోయాను. ఇంకా ఆవిడ దరిద్రపు అలవాట్లు మానలేదన్నమాట. ఛ! అసలు అది మనిషేనా? వెంటనే వెళ్లి మృణాల్ని పీక నొక్కేద్దామని బయలుదేరాను. శశిరేఖ అడ్డుపడింది. మంచి పని చేశావు. అదేంటి సార్, మీరు కూడా మీ పెద్దమ్మని సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారా? సూర్య, సారీ ప్రతాప్ గారు, సూర్యతో ఆవేశంలో అలా అన్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా ఒకప్పుడు సూర్య పొజిషన్లో ఉన్నవాడినే. ప్రతాప్ గారు, కంప్లైంట్ ఇస్తాను. మృణాల్ని అరెస్ట్ చేయండి. మృణాలిని చాలా తెలివైన క్రిమినల్ అండ్ డేంజరస్. సాక్ష్యాలు దొరకకుండా నేరాలు చేస్తుంది. చూస్తూ ఊరుకోవాల్సిందేనా? సాక్ష్యాలతో సహా ఎప్పుడు దొరుకుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరక్కపోదు. ఈ లోపల ఎంతమంది జీవితాలతో ఇలా ఆడుకుంటుందో. అవును శశిరేఖ, సడన్ గా నీ మీద మృణాలినికి ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఏమైంది శశిరేఖ? నువ్వు ముట్టుకుంటే ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్టుగా ఉంది, కంపరంగా ఉంది. నీలాంటి నరరూప రాక్షసితో సీమంతం జరిపించుకోవటం కంటే పెద్ద పాపం ఇంకొకటి లేదు. ఓ ఐసి, ఈగో ప్రాబ్లం అన్నమాట. నీ కడుపులో ఉన్న బిడ్డ పోయింది అన్న భ్రమలో ఉంది కాబట్టి డెలివరీ అయ్యే వరకు నీ జోలికి రాదు. ఆ తర్వాతే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నా బిడ్డ బతకటం చూసి డాక్టర్ గారి కూతుర్ని చంపేస్తుంది. సో డాక్టర్ గారి కూతురికి సెక్యూరిటీ కావాలి. అవును ప్రతాప్ గారు, అలా అని మాటిచ్చాను. నో ప్రాబ్లం శశిరేఖ, నేను చూసుకుంటాను. డాక్టర్ గారి పాప సేఫ్టీ బాధ్యత నాది. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. మృణాలిని మంచిగా మారిపోయింది అని హవేలీలో అందరూ ఎలా నమ్మేశారో అర్థం కావట్లేదు. అందరినీ హోల్సేల్గా బుట్టలో పడేసింది. ఎనివే, మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను. ఈ టైంలో మనోహర్ అంకుల్ వచ్చారేంటి? ప్రతాప్ గారికి రాజేశ్వరి దేవి విషయం తెలిసిపోతే లేనిపోని గొడవలు మొదలవుతాయి. ఏదోలా మేనేజ్ చేసి ప్రతాప్ గారిని పంపించేయాలి. ఓ మై గాడ్, ఈయనొచ్చారేంటి? రాజేశ్వరి దేవికి ఈయనకి ఉన్న సంబంధం శశిరేఖకి తెలియకుండా ఉంటే బాగుండు. రండి అంకుల్. నమస్తే ప్రతాప్ గారు. నమస్తే సార్. అనుకోకుండా భలే కలిసా. అవును, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. నథింగ్ లైక్ దట్. మీ ఇబ్బంది గురించే ఆలోచిస్తున్నాను.
మీ మీదే నా హోప్ అంతా. తెలుసు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని ట్రై చేస్తున్నాను. గివ్ మీ సమ్ టైం. నాకు కావాల్సిందే ప్రాబ్లం సాల్వ్ అవ్వటమే. నేను కోరుకునేది కూడా అదే, ఎవరికి ప్రాబ్లం ఉండకూడదని. థ్యాంక్ యూ. అంకుల్, మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? ఉందమ్మా. ఏ విధంగా? అదేనమ్మా, నా భార్య కనిపించడం లేదని నీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నట్లే ప్రతాప్ గారితో కూడా నా భార్యను వెతికి పెట్టమని కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళ పరిచయం ఏ లెవెల్ వరకు ఉందో. నేనే నీ పొజిషన్లో ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? మెడకు తాడు బిగించుకొని వెళ్ళి స్వర్గంలో దేవుడి ముందు నిలబడేదాన్ని. లేదమ్మా, రూపమ్మ బిడ్డ చావలేదు, బతికి ఉన్నాడు.